ఈరోజు జరిగింది ఒకసారి చూసినట్టయితే టీడీపీ తాలూకా దాష్టీకానికి, టీడీపీ గోండాలు జరిపిస్తున్నటువంటి దాష్టీకానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి ఇలాగా ఒక నాయకులకి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి అందరూ సిగ్గుపడాలి. ఎందుకనంటే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి ఆ ర్యాంప్ దారికి అసలు అనుమతి లేని ర్యాంప్, అది అనుమతి లేని ర్యాంప్ దారికి మేము వెళ్తామని చెప్తే ఈరోజు ఆ గోండాలందరినీ పెట్టేసి అక్కడ ఆపించడం జరిగింది. దాని మీద మా మీద దాడులు చేయడానికి ఈరోజు వాళ్ళు రెడీ అయ్యి ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చేసి ఏంటంటే మేము ఓన్లీ చూడడానికి వెళ్తామన్నాం. మేము అసలు ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి చూద్దాం. ఎందుకు ఉచిత ఇసుక విధానం ప్రకారం అస్సలు వాళ్ళు టెండర్లు పిలిచి యాక్చువల్గా రీచెస్ అనేవి ఎలకేట్ చేయాలి. ఈరోజు ఇక్కడ పొందూరు మండలం బొడ్డేపల్లి అనే రీచ్లో ఎట్టి పరిస్థితులు ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఈ అనుమతులు లేని రీచ్లో మెషిన్లు దించేసి రోజుకి 250-300 లారీలని ఈ రీచ్ నిండే. అలాగే ఆంధ్రవలస నియోజకవర్గంలో ఒక్కటి కాదు, అటు భూజ్ మండలంలో ఉన్న కాకండ్యం, ఆ తర్వాత ముద్దాడిపేట, పురుషోత్తపురం 1, 2, అలాగే తోటవాడ, ఇవి అనుమతులు రీచుల్లోనే కొన్ని కోట్ల రూపాయలు రోజుకి దోచేస్తున్నటువంటి వైను. అలాంటిది ఇంకా అనుమతి లేని రీచులు, వీటన్నిటికి కూడా వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఆంధ్రవలస నియోజకవర్గ ఇసుక బకాసురుడు. ఆయనే రోజుకి దగ్గర 1 కోటి రూపాయల నుండి 1,20,00,000 రూపాయలు ఆయన జోబులోకి వెళ్తున్నటువంటి వైన్ ఈ నియోజకవర్గంలో. అటువంటి పరిస్థితిలో దాన్ని అసలు ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయాలని, ప్రజల దృష్టిలో ఏంటంటే ఎలా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఎలా అరాచకం చేస్తుందని ప్రజల దృష్టిలో పెడదామని చెప్పేసి ఈరోజు ఈ రీచ్కి వస్తే టీడీపీ తాలూకు గోండాలందరూ ఈరోజు వచ్చి మా మీద ఏంటంటే దాడులు చేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం దీని మీద ఈరోజే మేము ఊరుకోం. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు మామూలుగా మేము ఉండి వెళ్దామని చెప్పేసి వచ్చాం. రేపు వస్తాం, ఇంకా ఏం మానేం ఈరోజు ఏం రాకుండా మానేం. అది కూడా ఇక్కడ రైల్వే బ్రిడ్జ్లో 1 కిలోమీటర్ దూరం కూడా లేదు. రైల్వే బ్రిడ్జ్ని ఆనుకొని 100 మీటర్ల దూరంలోనే ఇసుక అక్రమ రవాణా చేస్తారు, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సో ఈ విషయాన్ని ప్రజలందరూ ముందు గమనించాలి చెప్తున్నాం. ఎందుకనంటే టీడీపీ చేస్తున్న ఉచిత ఇసుక విధానం అని చెప్పి ఈ రకమైనటువంటి దాష్టీకం చేస్తుంది. 110 రూపాయలు బేస్ ప్రైస్తో ఇవ్వాల్సిన ప్రభుత్వం, టెండర్లు పిలిచి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాలో రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గి నామినేటెడ్ బేసులు ఇస్తుంది. ఈరోజు నామినేటెడ్ బేసులో రీచ్లు ఇస్తుంది. ఇంకా ఎన్నో రీచ్ల్ని అక్రమంగా జరిపిస్తుంది ఈరోజు టీడీపీ ప్రభుత్వం. మీరు చెప్తున్నారు అక్కడ కాకండి, దీనికి వెనక ఉన్నది కోన రవికుమార్, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్. ఆయనే జరిపిస్తున్నాడు వెనకుండి, ఇంకెవరు లేదు. రోజుకి 1,50,00,000 1,20,00,000 రూపాయలు ఆయన జోబులోకి వెళ్తుంది. అక్కడ భూజ్ మండలం కాకండ్యం నుండి ఇటు ఈ శ్రీకాకుళం ఆనించి ఉన్నటువంటి తోటాడ వరకు ఎక్కడ పడితే అక్కడ 2 నదుల్లో కూడా, ఇటు వంశధార నాగావళి 2 నదుల్లో కూడా అక్రమ తవ్వకాలు అనేకంగా జరిపిస్తున్నాడు ఆయన ఇసుకాసురుడు ఈ నియోజకవర్గం. వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళకూడదంట, వాళ్ళు అక్రమం చేసుకుంటారంటే మేము వెళ్ళకూడదంట. మేము వాళ్ళు ఈరోజు ఏదో చేసినంత మాత్రం నాకు పని లేదు. రేపు వస్తాం, లేకపోతే మరి 2 రోజుల్లో మళ్ళీ వస్తాం. వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆ ఇసుక అక్రమాన్ని, ఇసుక అక్రమ తవ్వకాలని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ దృష్టిని మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా తీసుకెళ్తాం, లోకాయుక్తులు కూడా వేస్తాం. వేసి దీన్ని ఎలా ఆపాలో అలాగ ఆపుతాం. అది థ్యాంక్ యూ.